హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నదే నిష్కలంక్ మహాదేవ్ టెంపుల్. ఈ టెంపుల్ గుజరాత్ లోని అరేబియా సముద్రంలో ఉంటుంది. అయితే గుడి సముద్రంలో ఉండటం ఏంటని అనుకుంటున్నారా? అయితే ఈ కథ వినండి. ఒక అతను మన భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా సందర్శిస్తూ వెళ్తున్నాడు. అలా చాలా దేవాలయాలను దర్శించుకుంటూ గుజరాత్ లో ఆగి అక్కడ కొంతమందిని గుజరాత్ లో చూడటానికి ఏ టెంపుల్స్ బాగుంటాయని అడిగాడు. అయితే గుజరాత్ లో చూడటానికి చాలా టెంపుల్స్ ఉంటాయి, కానీ ఈ నిష్కలంక్ మహాదేవ్ కి ఒక ప్రత్యేకత ఉంది అని చెప్తారు. అయితే అతను అక్కడికి వెళ్లి చూస్తే సముద్రంలో ఒక గోపురం, ఆ గోపురం పైన ఒక జెండా ఎగురుతూ కనిపిస్తుంది. ఆ గుడి సముద్రంలో మునిగిపోయి ఉంటుందని అనుకున్నాడు. అప్పుడు సమయం ఉదయం 10 అవుతుంది. ఆ గుడికి దగ్గరలో ఉన్న వాళ్ళని ఆ గుడికి నేను వెళ్ళాలనుకుంటున్నాను, బోట్స్ ఏమైనా దొరుకుతాయా అని అడుగుతాడు. కంగారు పడకండి, 1 గంటలో సముద్రం వెనక్కి వెళ్ళిపోతుంది, అప్పుడు నడుచుకుంటూ వెళ్లి ఆ గుడిని దర్శించుకోవచ్చు అని చెప్తారు. నిజంగా ఎంత విచిత్రం, సముద్రం వెనక్కి వెళ్లి శివుడి టెంపుల్ కి దారి ఇవ్వడమేటని ఆశ్చర్యపోతాడు. ఇది ఎంత గొప్ప పుణ్యక్షేత్రం, ఇలాంటి టెంపుల్ ని కదా నేను దర్శించుకోవాల్సింది అని అనుకుంటాడు. మన ప్రపంచంలోనే ఇలా సముద్రం వెనక్కి వెళ్లి శివయ్యకు దారి ఇచ్చే టెంపుల్ మరెక్కడా కూడా లేదు. అది కూడా 1 కిలోమీటర్ వెనక్కి వెళ్తుంది. హర హర మహాదేవ శంభో శంకర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.